రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన హరీష్ రావు, ఆటో డ్రైవర్లు అంటే ఎందుకు అంత చిన్న చూపు అంటూ ఫైర్. మొంతా తుఫాన్ పై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం చంద్రబాబు సమీక్ష. తుఫాను బాధితులకు 3,000 రూపాయలు, 25 కిలోల బియ్యం అందించాలని ఆదేశాలు జారీ. కాంగ్రెస్ సర్కారుపై మండిపడ్డ కేటీఆర్, 2 ఏళ్లలో 100 మందికి పైగా గురుకుల విద్యార్థులు మృతి చెందారంటూ ప్రభుత్వంపై ఫైర్. మొంతా తుఫాన్ ఎఫెక్ట్, 54 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి రాకపై క్లారిటీ ఇచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్. బెజవాడ దుర్గా గుడిలో ప్రమాణం చేసిన మాజీ మంత్రి జోగి రమేష్, నేను తప్పు చేయలేదు అంటూ మీడియాతో వివరణ. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల పరిస్థితి పూర్తి అధ్వానంగా తయారైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా ఆటో కార్మికులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని రేవంత్ రెడ్డి అమలు చేయలేదని మండిపడ్డారు. ఆటో కార్మికులకు బాకీ పడిన 24,000 వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఇవాళ ఏమంటాడు రేవంత్ రెడ్డి? జూబ్లీహిల్స్ డివిజన్ లో తెలుసో తెలియకో మీరు ఎవరైనా కాంగ్రెస్ కోటేషన్ అనుకో, ఏమంటాడు? ఏ అక్కచెల్లెలు ఎవరు మహాలక్ష్మి అడుగుతలేరు, ఊకే టీఆర్ఎస్ వాళ్ళే మాట్లాడుతురు. మహాలక్ష్మి ఎగబెట్టినే నాకు ఓటేసినరు అంటాడు. అంటాడా? అవ్వా తాతలు ముసలోళ్ళు ఉన్నారు, ఏ 4,000 పింఛన్ మర్చిపోయిన వాళ్ళు అడుగుతలేరు. నేను ఇప్పుడు మొదలే ఇస్తానా ఇయ్యలేదు, నేను 4,000 పింఛన్ ఇయ్యకపోయినా నాకు ఓటేసింది, ఇక నేను ఇచ్చేదే లేదు పో అంటాడు. మేము ఏమని అడగాలి అసెంబ్లీలో? మేము మీకోసం గట్టి కొట్లాడాలంటే రేవంత్ రెడ్డి నువ్వు 4,000 పింఛన్ ఇయ్యలేదు గనక, అవ్వా తాతలకు ఎగబెట్టినవు గనక, మహిళలకు 2,500 ఇయ్యలేదు గనక, తులం బంగారం ఎగబెట్టినవు గనక, ఆడపిల్లలకు స్కూటీలు ఇయ్యలేదు గనక నిన్ను తుక్కొడగొట్టిన జూబ్లీహిల్స్ లో ఇప్పుడని ఇస్తావా ఇయ్యవా అని గల్ల పట్టుకొని అడుగుతాం గట్టిగా. అడగాలనా వద్దా? మీకోసం మేము కొట్లాడాలనా వద్దా? రేపు మేము లేచి కొట్లాడితే ఏమంటాడు? నువ్వు 4,000 పింఛన్ ఎంత చెప్పినా నాకే వేసిండ్రు అంటాడు. నువ్వు మహాలక్ష్మి ఇయ్యలేదు అన్నా నన్ను గెలిపేయలేదా, నువ్వేం మాట్లాడతావు అంటాడు. అంటే రేవంత్ రెడ్డి నోరు ముయించాలంటే, రేవంత్ రెడ్డి మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి జూబ్లీహిల్స్ లో మీరు సురుకు పెట్టాలి అందరు కలిసి. ఇది ఒక మీకే లాభం కాదు, మొత్తం తెలంగాణకు లాభం అయితే. అందరు మీ దిక్కు చూస్తున్నారు తెలంగాణ వాళ్ళు. ఎందుకు? మా జూబ్లీహిల్స్ అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ములు తెలివైన వాళ్ళు. ఇవాళ జూబ్లీహిల్స్ లో గట్టిగా కర్రు కాల్చి వాత పెడితే మొత్తం తెలంగాణలో మహాలక్ష్మి వస్తుంది, మొత్తం తెలంగాణలో 4,000 పింఛన్ వస్తుంది, మొత్తం తెలంగాణలో 15,000 రైతు బంధు వస్తుందని అందరు మీ దిక్కు చూస్తున్నారు. మరి అందరి ఆశలు నిజం చేస్తారా? ఏం చేస్తారు? ఏం చేయాలి మరి? దేనికి మర్చిపోవద్దు దయచేసి. ఇలా రజకుల ఆత్మగౌరవం పెంచింది కేసీఆర్. చాకలి ఐలమ్మ గురించి ఎవరు పట్టించుకోలే. కేసీఆర్ గారు వచ్చినాకనే చాకలి ఐలమ్మ గారి గొప్పతనాన్ని రాష్ట్రానికి చెప్పి అసెంబ్లీలో మాట్లాడి ఆ అమ్మగారి జయంతిని, వర్ధంతిని అధికారికంగా జరిపిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఓడిస్తేనే హామీని నెరవేరుస్తారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో ఆటో డ్రైవర్లకు 15,000 ఇస్తానన్నారు. రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లందరికీ బీఆర్ఎస్ పార్టీ మద్దతుగా ఉంది అని హరీష్ రావు వెల్లడించారు. ఈరోజు రేవంత్ రెడ్డి కన్ను తెరిపియాలని, రాహుల్ గాంధీకి ఆటో కార్మికుల బాధ తెలవాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలెక్కి ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాము. వెంటనే బాకీ పడ్డ 24,000 రూపాయలు ఈ రాష్ట్రంలో ప్రతి ఆటో కార్మికునికి ఇవ్వాలి. అంత కలిపి ఎంత అవుతుంది? 1,500 కోట్లు అవుతుంది. మొత్తం ఆటో కార్మికులకు బాకీ పడ్డ 24,000 ఇస్తే 1,500 కోట్లు అవుతుంది. మొన్న నువ్వు మద్యం దుకాణాలు పెట్టినావు కదా, 3 లక్షలు ఫీజు పెంచినావు, మద్యం సీసాల ధరలు పెంచినావు, బీర్ పెంచినావు, విస్కీ పెంచినావు. మొన్న మద్యం అప్లికేషన్ల మీద నీకు 3,000 కోట్ల రూపాయలు డబ్బు వచ్చింది కదా, ఒక సగం ఇచ్చేయి మా ఆటో కార్మికులను యాడ్ చేసుకుంటారు. మరి ఆ 1,500 కోట్లు ఆటో కార్మికులకు బాకీ పడ్డావు, దాన్ని విడుదల చేయి, ఆటో కార్మికుల్ని కాపాడుకో అని చెప్తా ఉన్నాం. ఇప్పటికీ ఆటో కార్మికులు 161 మంది ఆటో కార్మికులు ఈ రాష్ట్రంలో
ఇప్పటి వరకు చనిపోయారు. ఆ కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఆటో కార్మికులు ఇంకా ఎవరు కూడా చనిపోవద్దని కూడా తమ్ముళ్ళని మేము కోరుతా ఉన్నాం. ధైర్యంగా ఉండండి, పోరాడుదాం. మీ పిల్లలు, మీ భార్య, కుటుంబ సభ్యులు వీధిన పడద్దు. మీరు ధైర్యంగా ఉండండి. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం, తప్పకుండా మిమ్మల్ని కాపాడుకుంటాం. ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా ఆటో కార్మికులు రాష్ట్రంలో ఎక్కడున్నా మీ దోస్తులకు, చుట్టాలకు జూబ్లీ హిల్స్ లో ఫోన్ చేయండి, చెప్పండి. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సురుకు పుట్టే విధంగా 161 మంది ఆటో డ్రైవర్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ లిస్టు 161. ఈ లిస్టు నేనేదో పేర్లు ఉత్తనే రాసేదో ఇక్కడ మీకు చూపెడతలేను. అసెంబ్లీలో ఇదే లిస్టు నేను రేవంత్ రెడ్డికి ఇచ్చిన. ఇంతమంది చచ్చిపోయినరు, అప్పటికి ఇంకా 100 మందే ఉండే. 100 మంది చచ్చిపోయినరు. ఒక్కొక్కలకు 10 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఆ కుటుంబానికి ఇయ్యు. నువ్వు చేసిన అన్యాయం వల్ల వాళ్ళందరూ అన్యాయం అయినరు అని చెప్పి వాళ్ళకి ఇచ్చిన. ఎన్నిక రాష్ట్రం వైపు వేగంగా కదులుతున్న మొంతా తుఫాన్ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. తుఫాను సన్నద్దతపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యల్లో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని, ప్రజలకు అండగా నిలవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రతి కుటుంబానికి తక్షణ సాయంగా 3,000 రూపాయలు అందించాలని ఆదేశించారు. దీంతో పాటు ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని సూచించారు. మొంతా తుఫాను ఏపీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రేపు తుఫాను మచిలీపట్నం, కళింగపట్నం మధ్య తీరం దాటనుంది. ఇప్పటికే ఉత్తరాంధ్రతో పాటు పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే తుఫాన్ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ముందు జాగ్రత్త చర్యలు పట్నం మధ్య తీరం దాటనుంది. ఇప్పటికే ఉత్తరాంధ్రతో పాటు పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే తుఫాన్ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. విజయవాడ డివిజన్ మీదుగా ప్రయాణించాల్సిన 54 రైళ్లను రద్దు చేసింది. విజయవాడ, గుంటూరు, నరసాపురం, కాకినాడ, విశాఖ, ఒంగోలు నుంచి మంగళవారం, బుధవారం బయలుదేరే ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేసింది. వాటి గురించి ప్రయాణికుల మొబైల్స్ కి సందేశాలు పంపింది.
3 రోజుల క్రితం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలోని గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న వర్షిత 15 సంవత్సరాలు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. వర్షిత ఆత్మహత్య చేసుకోవడం హృదయ విదారకమన్నారు. ఆమె కుటుంబానికి తీవ్ర సంతాపం తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో గురుకులాలు ఎంతో వృద్ధి చెందాయని చెప్పారు. కానీ కాంగ్రెస్ పాలనలో గురుకుల పాఠశాలలు స్థాయి దిగజారిందని విమర్శించారు. 2 ఏళ్లలో 100 మందికి పైగా గురుకుల విద్యార్థులు మరణించారన్నారు. ఆ అమ్మాయిది డెడ్ బాడీ ఎట్లా తీసుకుపోతారండి? అది గురుకులం స్కూల్ లేకుంటే ఏమన్నా ఇదా? అమ్మాయిది డెడ్ బాడీ చూడండి, ట్రాక్టర్లో తీసుకుపోతారా అండి? అమ్మాయి డెడ్ బాడీ ట్రాక్టర్లో తీసుకుపోతారు. ఆ ట్రాక్టర్లో తీసుకుపోతుంటే ఈ పిల్లలు ఎట్లా ఏడుస్తారు ఒక్కసారి చూడండి అండి. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఆడపిల్లలు ఏ విధంగా ఏడుస్తున్నారు ఒక్కసారి చూడండి. వాళ్ళ స్కూల్ క్లాస్మేట్స్, ఆమె బ్యాచ్మేట్స్ ఈ ట్రాక్టర్లో బాడీ తీసుకుపోతుంటే పిల్లలు ఏ విధంగా ఏడుస్తా ఉన్నారు అనేది ఒక్కసారి మీరు చూడొచ్చు. ట్రాక్టర్లో తీసుకొని వచ్చి ఇలా మార్చరీలా ఏ విధంగా పడేసిపోతారో కూడా మీరు చూడొచ్చు. డెడ్ బాడీ చాలా 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 బాధాకరం. ఇలా ఇప్పటి వరకు ఈ ఇన్సిడెంట్ అయిపోయింది. 109 మందిని చంపిర్రు. మంత్రి బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కేబినెట్ లోని కొందరు మంత్రులు మహిళా అధికారులను ఇంటికి పిలిపించుకొని ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. తక్షణమే ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారణ జరిపి నివేదిక తెప్పించుకోవాలని కోరారు. అలాంటి మంత్రులను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. జూబ్లీహిల్స్ లో ఒక వర్గం ఓట్ల కోసం ఎంఐఎం కాళ్లు పట్టుకునే స్థాయికి కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయిందని విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోకి రావాలంటే యూపీ తరహాలో రౌడీ షీటర్లపై ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వము కమిషన్లకు అలవాటు పడ్డారు. ఇవాళ ఏడ చూసినా కూడా కమిషన్లు పంచుకోవడంలో కొట్టాడుకుంటున్నారు అని చెప్పి కమిషన్లు ఇవ్వకుంటే ఏం పనులు జరిగాయి, బిల్లు పేమెంట్స్ ఎక్కడ జరిగాయని చెప్పి ఇలా పూర్తిగా ప్రజల లోపల చర్చ జరుగుతున్నది వాస్తవం కూడా. దీన్ని ఏ మంత్రి ఖండించలేదు ఇంతవరకు. అన్ని విషయాలు ఖండిస్తలేరు, ఎందుకంటే ఆధారాలు ఉన్నాయి. ఎంత బిల్లుకు ఎంత పర్సెంటేజో మంత్రులు ఏ విధంగా తీసుకుంటారో ఆధారాలతో సహా ఉన్నాయి. చివరకు కాంట్రాక్టర్లు పోయి సచివాలయం ముందు ఆందోళన చేసే పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లోని ములకల చెరువు ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే మాజీ మంత్రి మాత్రం తనకు ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదని, నిందితులు ఉద్దేశపూర్వకంగానే ఇలా చెప్పారని ఆయన తెలిపారు. ఈ మేరకు ఈ రోజు విజయవాడలోని దుర్గమ్మ ఆలయానికి వచ్చిన మాజీ మంత్రి జోగి రమేష్ కల్తీ మద్యం కేసులో తన ప్రమేయం లేదని దుర్గా గుడి ప్రాంగణంలో దీపం పట్టుకుని ప్రమాణం చేశాడు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, అమ్మవారి సాక్షిగా చెబుతున్నా, నేను తప్పు చెయ్యలేదు, ఇకపై చెయ్యబోనని, ఈ కేసులో తాను నార్కో ఎనాలసిస్ లైవ్ డిటెక్టివ్ పరీక్షకు సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగి రమేష్ తేల్చి చెప్పారు. తిరుమల రాలేను, అమ్మ కనకదుర్గమ్మ దగ్గర రాలేను అంటే నేనే మీ ఇంటికి వస్తా, నేనే నా కుటుంబాన్ని తీసుకుని మీ దగ్గరికి వస్తా, భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పు చంద్రబాబు నాయుడు గారు, జోగి రమేష్ తప్పు చేశాడు అంటే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పా. దాని మీద కూడా చలనం లేదు. లైట్ డిటెక్టర్ టెస్ట్ ఎవరైనా ముందుకు వస్తారా, ఎవరైనా దమ్ముగా వస్తారా, లైట్ డిటెక్టర్ టెస్ట్ కైనా రెడీ అని చెప్పేశా. అది కూడా లేదు. తర్వాత చంద్రబాబు నాయుడుతో సమావేశమైన తర్వాత వల్లరామయ్య గారు తిరుమల కాదు, ఏడుకొండల వారి దగ్గర కాదు, చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర కాదు, లైట్ డిటెక్టర్ టెస్ట్ కాదు, నార్కో ఎనాలిసిస్ టెస్ట్కి సిద్ధమా అని అడిగాడు. నేను అమ్మ కనకదుర్గమ్మ సాక్షి ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తా ఉన్నాను, నార్కో ఎనాలిసిస్ టెస్ట్ కూడా సిద్ధం అని చెప్పేసి దమ్ముగా చెప్పా. ఇంతవరకు ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. సమాధానం లేకపోగా ఎవడో ఎక్కడో పట్టుకొచ్చి ఎవరినో తీసుకొచ్చి మా ఇబ్రహీంపట్నంలో జన్మించినంత మాత్రాన
మా ఇబ్రహీంపట్నంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 55 సంవత్సరాలుగా నాకు తెలుసు. అటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి జోగి రమేష్ మీద జోగి రమేష్ మీద బురద, జోగి రమేష్ని వ్యక్తిత్వ హననం చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం ఎంతగా దిగజారిపోయిందో మీడియా మిత్రులందరూ కూడా ఒకసారి చూడాలి. దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు అతను ఎవరి పేరు చెప్పారో తెలుసు. అతనికి గన్నవరంలో రెడ్ కార్పెట్ స్వాగతం ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు. తీసుకెళ్లారు, విచారణ జరిపారు. రిమాండ్ రిపోర్ట్లో ఎప్పుడైనా సరే జోగి రమేష్ అనే మాట కానీ వచ్చిందని అడుగుతా ఉన్నా, లేదు కోర్టులో ఎప్పుడైనా చెప్పాడని అడుగుతా ఉన్నా. ఒక వీడియోని, ఆ వీడియో కూడా అతను బాంబేలో సెల్ ఫోన్ పోయిందని చెప్తే ఆ వీడియోల ద్వారా జోగి రమేష్కి సంబంధం ఉందని చెప్పేసి, అంటే ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, లోకేష్ దిగజారిపోయారో ఒక్కసారి మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజలు గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గాని వచ్చి, లోకేష్ గాని వచ్చి, ఆ శాఖ మంత్రి గాని వచ్చి, సిట్ అధికారి గాని వచ్చి జోగి రమేష్ తప్పు చేశాడని చెప్తే అమ్మ కనకదుర్గమ్మ సాక్షిగా ఇక్కడే ఉరి వేసుకొని చచ్చిపోవడానికైనా జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నా. తప్పు చేయని నన్ను, నా వ్యక్తిత్వ హననాన్ని దెబ్బతీసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నా వ్యక్తిత్వ హననాన్ని దెబ్బతీసిన లోకేష్, మీరు సమాధానం చెప్పాలా? ఈరోజు ఇంత దమ్ముగా, ఇంత ధైర్యంగా గుండెల మీద చేవేసుకొని నా కుటుంబాన్ని తీసుకొచ్చి నా భార్య పిల్లలతో సహా నీ ముందు నిలబడ్డా, అమ్మ కనకదుర్గ ముందు నిలబడ్డా, కృష్ణమ్మ తల్లి ఒడ్డు నిలబడ్డా. దయచేసి రాష్ట్ర ప్రజలు గమనించమని కోరుతా ఉన్నా. నా వ్యక్తిత్వ సహనాన్ని, నా వ్యక్తిత్వ హననాన్ని దయచేసి ఇటువంటి దుర్మార్గమైన క్రీడకు శ్రీకారం చుట్టొద్దు. నీ రాక్షస ఆనందం కోసం జోగి రమేష్ ని 2 నెలలు 3 నెలలు ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు చేసే ప్రతి పనిని కూడా, ప్రతి ప్రజా వ్యతిరేక విధానాన్ని కూడా అడ్డుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగనన్న సైనికుడిగా ఎప్పుడు జోగి రమేష్ ముందే ఉంటాడని చెప్పేసి చంద్రబాబు నాయుడికి, లోకేష్ కి, ఈ ప్రభుత్వాన్ని పరిపాలన చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హెచ్చరిక చేస్తా ఉన్నా. నా ఆవేదనని, నా బాధని ఒక్కసారి మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజలకి మాత్రం తెలియజెప్పమని చెప్పేసి మీ ద్వారా వేడుకుంటూ ఉన్నా. జూబ్లీ హిల్స్ లో 3 ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రచారంలో వేగం పెంచాయి. నామినేషన్ల విత్ డ్రా ప్రక్రియ ముగియడంతో 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ఈసీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల ఎన్నికల గుర్తులను కూడా కేటాయించింది. దీంతో అభ్యర్థులంతా ప్రచార పర్వాన్ని పరుగులు పెట్టించే యత్నాల్లో మునిగిపోయారు. అయితే అధికార కాంగ్రెస్ కు ఇది ప్రతిష్టాత్మకమైన ఎన్నిక కావడంతో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి బరిలోకి దిగబోతున్నారు. మంగళవారం సాయంత్రం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేయబోతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. తుఫాను ప్రభావం అధికంగా ఉండే నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు అంత క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో మోంతా తుఫాన్ కారణంగా నెలకొన్న పరిస్థితులు, చేపట్టాల్సిన సహాయక చర్యలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండని తెలిపారు. ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు. తుఫాను ప్రభావిత తీర ప్రాంతాలు, లంక గ్రామాల్లోని ప్రజల కోసం ముందస్తుగా సహాయ శిబిరాలను ఏర్పాటు చేయాలని తెలిపారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారు దిగారు. కేటీఆర్ తెలంగాణ భవన్ కు వెళ్తున్నప్పుడు ఆయన ప్రయాణిస్తున్న కారు దిగి ఆటో ఎక్కారు. ఆటోలోనే తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణలోని 6 లక్షలకు పైగా ఆటో డ్రైవర్ల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారిందని తెలిపారు. తాను వచ్చిన మస్రత్ ఆలీ అనే వ్యక్తి ఆటోలోనే అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ప్రయాణించినట్లు కేటీఆర్ తెలిపారు. क्या उम्र है? बेटी 6 साल की रहता साहब, बेटा तीसरा साल रनिंग है सर। बेटी यूकेजी में सर, बेटी UKG। बेटा छोटा ही घर पे रहता सर। जी नहीं, अभी एक बात बताओ कि पिछले जो 2 साल से जी सर। పోయిన 2 సంవత్సరాలు ఎట్లయింది మీ బిజినెస్ ఎట్లున్నది ఏమున్నది బస్ ఫ్రీ అయిన తర్వాత మేము చాలా పరేషాన్ అయ్యాం సార్। అది ఒక మాట చెప్పు ఇప్పుడు ఈ ఆటో నీ సొంతమా లేదు సార్, కిరాయి సార్। ఎంత కడతావు కిరాయి 400 సార్। 400 రోజుకా दो నెలకు 30 రోజులు తిరుగుతావా లేక तो सर अब 20-25 दिन तो चलाते सर जी। थोड़ा तबियत खराब रहा ऐसा वैसा, बॉडी पेन ज्यादा होता ना सर, पूरा दिन भर चले। और इसमें से कितना कमा रहे आजकल क्या साहब, पहले 2000-2500 रुपये कारोबार करते थे साहब, अभी 1000, 1200, 1300 बहुत हो गया साहब। 1000 से 1300 बस उतना ही सर। अब उसमें 400 रुपये किराया जा रहा साहब, एक 200 रुपये का गैस भी गया तो 200-400-500 रुपये बहुत से कुछ कमा देते। ये तो मतलब आपके बचेंगे मतलब क्या 500-600 500-600 बचते साहब, उसमें घर का किराया 5-6 रुपये रहता साहब। पहले थे क्या आपके ऑटो? पहले दो ऑटो थे साहब। 2 ऑटो एक बच्चा चलाता और राहुल गांधी साहब जब फिरे थे ना साहब, जी। वो मेरे दोस्त का ऑटो था, वो दोस्त ही चलाता था गाड़ी। अच्छा आपका गाड़ी था जिसमें राहुल गांधी बैठे क्या हुआ फिर ऑटो वो ऑटो साहब थोड़ा घर के प्रॉब्लम से EMI नहीं कर रहा था साहब, वो ऑटो भेज दिया साहब। उसके बाद कारोबार आप पूरे डल हो गए थे साहब, अब EMI नहीं हो रहा था। आप ही का ऑटो था जिसमें राहुल गांधी बैठे तो मेरे दोस्त को दिया था, जब मेरे पास 2 गाड़ी था साहब, जी तो पुराना गाड़ी मैं चला के नया गाड़ी वो गोल्ड रख के लेके आके ले आता हूँ। एक और बात बताइए ये लोग जो वादा करे इलेक्शन से पहले कांग्रेस वाले जी सर। आपको यकीन था कि आप देंगे ये नहीं साहब, यकीन तो नहीं था, पर अब देख ले तो पूरा यकीन होगा नहीं दे रहे वो। अब 2 साल बाद एक ऑटो को बोले 1000 रुपया देता हूं महीना और साहब कोई एक वादा मुकम्मिल हुआ क्या पूरी तरह पूरा करे कुछ भी ना हुआ, खाली एक बस फ्री का हुआ बस। बस ऑटो फ्री। वालों को नुकसान है उससे, फायदा तो नहीं बस फ्री भी क्या है भाई उसमें क्या लेडी के लिए फ्री है औरत के लिए उसके मर्द के लिए डबल रेट कोई कस्टमर बच्चों का 25% बढ़ा दिए तो आपको कुछ भरोसा है लोग कुछ करेंगे कल बोल के अभी तक तो कुछ भी नहीं है साहब। नहीं भरोसा है क्या बोल रहा हूँ अभी आगे 3 साल में नहीं साहब, करते बोल के कोई यकीन या भरोसा है इन पे 2 साल में नहीं करे साहब, 3 साल का क्या भरोसा रखा। सबको बोलिए दुआ करिए हमारे लिए केसीआर साहब के वास्ते शुक्रिया आपका बहुत बहुत शुक्रिया డ్రైవర్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ లిస్టు 161. ఈ లిస్టు నేనేదో పేర్లు ఉత్తనే రాసేదో ఇక్కడ మీకు చూపెడతలేను. అసెంబ్లీలో ఇదే లిస్టు నేను రేవంత్ రెడ్డికి ఇచ్చిన. ఇంతమంది చచ్చిపోయినరు, అప్పటికి ఇంకా 100 మంది ఉండే. 100 మంది చచ్చిపోయినరు, ఒక్కొక్కలకు 10 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం మా కుటుంబానికి ఇయ్యు, నువ్వు చేసిన అన్యాయం వల్ల వాళ్ళందరూ అన్యాయం అయినరు అని చెప్పి వాళ్ళకి ఇచ్చిన. ఎన్ని కథలు చెప్పిండ్రు ఆ రోజు, ఏమేం చెప్పిండ్రు మీకు యాదుకుండాలి. మీకు ఆటో సంక్షేమ బోర్డు పెడతామన్నారు, ఒక్కొక్కలకు నెలకు 1000 రూపాయలు ఇస్తామన్నారు. అది ఇయ్యకపోగా ఉన్నది కూడా వీకేసిరి. नया आपके लिए बोर्ड नहीं लगाए ना, आपको 1000 रुपया जो हर महीना देता हूं बोल के बोले वो नहीं करे. अब ऊपर से क्या करे, जो केसीआर साहब आपके लिए शुरू करे 5 लाख इंश्योरेंस स्कीम, उसको भी हटा दिए. 5 लाख इंश्योरेंस स्कीम करे केसीआर, 11 लाख लोगों के लिए, ना सिर्फ ऑटो ड्राइवर के लिए बल्कि जितने भी हमारे भाई है. కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఆర్ఎస్ శ్యామల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా దొరుకుతున్న మద్యంతో నేరాలు పెరుగుతున్నాయని అన్నారు. కర్నూలు బస్సు ప్రమాదంపై ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలకు కూడా మద్యమే కారణం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఈ మద్యం విచ్చలవిడితనంపై ఎందుకు మాట్లాడరు? ఆరోగ్యశ్రీ నిలిపివేత, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, కల్తీ ఆహారంతో ఆసుపత్రి పాలవుతున్న విద్యార్థుల గురించి ఈ ప్రభుత్వం ఎందుకు మాట్లాడదు? మద్యం వద్దు, మెడికల్ కాలేజీల ముద్దు అని జనం అంటున్నారు. ఈ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని తెలిపారు. టైటిల్ ఏంటంటే బాబు గారి మాటలకు అర్థాలు వేరులే. ఇది సినిమా టైటిల్. అంటే ఎన్నికల ముందేమో బాబు వస్తే జాబ్ వస్తుంది, ఇంటింటికి ఒక ఉద్యోగం వస్తుందని అని చెప్తారు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన వచ్చిన తర్వాత మద్యం షాపులు వస్తాయి, ఊరూరా బెల్ట్ షాపులు విస్తరిస్తాయి అని అర్థం అన్నమాట. అలాగే ఎన్నికల సమయాల్లో బాబు గారు వస్తే పరిశ్రమలు వస్తాయి అని చెప్తారు. ఆ వచ్చే పరిశ్రమలు ఏంటి? ఈ కల్తీ లిక్కర్ పరిశ్రమలు అన్నమాట, కల్తీ సారా పరిశ్రమలు అని మనం అర్థం చేసుకోవాలి.
ఇలా గత 18 నెలలుగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి బాబు గారు ఒక మాట మాట్లాడారు అంటే దానికి చాలా లోతైన అర్థాలుంటాయి. అవి జాగ్రత్తగా ప్రజలు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే ప్రజలందరికీ కూడా రాష్ట్రంలో అర్థమవుతోంది. జగన్ గారి హయాంలో గ్రామ సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లు, విలేజ్ హెల్త్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టర్లు అంటూ ఊరూరా మంచి చేసుకుంటూ పోతే వాటన్నిటిని నిర్వీర్యం చేస్తూ వీళ్ళు ఊరూరా చేసింది ఏంటయ్యా అంటే మద్యం షాపులు, బెల్ట్ షాపులు, కల్తీ లిక్కర్లు, తద్వారా పోతున్న ప్రజల ప్రాణాలు. ఈ అర్థాలన్నీ కూడా ఇప్పుడిప్పుడే రాష్ట్ర ప్రజలందరికీ కూడా కళ్ళకు కట్టినట్టుగా అర్థమవుతున్నాయి. అంటే ఈ మద్యం మాఫియాతో ఒక అనాగరిక అరాచక పాలన కొనసాగుతోంది. ఈరోజు మొన్నటికి మొన్న కర్నూలు బస్సు విషాదం తీసుకున్నట్లయితే గనక ఆ బైకర్ అర్ధరాత్రి మద్యాన్ని కొనుగోలు చేసి ఆ మద్యం మత్తులో బైక్ నడిపి పరోక్షంగా 19 మంది ప్రాణాలు పోవడానికి కారణం అవ్వలేదా? దానికి కారణం ఈ నకిలీ మద్యం కాదా? ఈ మద్యం మాఫియా కాదా? అసలు హైవే పక్కన బెల్ట్ షాపులు నడుపుతారా మీరు? అలా చేయొచ్చా? మీకు బాధ్యత లేదా ప్రజల ప్రాణాల పట్ల? ముఖ్యంగా ఈ బెల్ట్ షాపులపై మాకు కొన్ని ప్రశ్నలున్నాయి. ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పే దమ్ము, సమాధానం చెప్పే సత్తా ఈ కూటమి ప్రభుత్వానికి ఉంటే సమాధానం